వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనర్హత వేటు పడే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక వాస్తవానికి ఈ నియోజకవర్గాన్ని అత్యంత సమస్యాత్మకంగా ప్రకటించిన ఈసీ అన్ని పోలింగ్ బూతుల్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన సోదరుడు, ఆయన అనుచరులు అరాచకాల్లో పాల్గొన్నారు. ఏకంగా పోలింగ్ బూత్లోని ఈవీఎంను ధ్వంసం చేశారు. సుమారు 200 సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన ఎన్నికల అధికారులు ఎమ్మెల్యే పిన్నెల్లి ఓ పోలింగ్ బూత్లోనికి దౌర్జన్యంగా ప్రవేశించడం, నేరుగా ఈవీఎం మిషన్ ఉన్న చోటుకు వెళ్లి దానిని ఎత్తి నేలకేసి కొట్టడం, ఇక వీవీప్యాట్లను ధ్వంసం చేయడం వంటివి సీసీటీవీలో స్పష్టంగా కనిపించాయి. ఇక ఆ వెంటనే వీటిని రాష్ట్ర అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఇక ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తక్షణం పిన్నెల్లిపై కేసులు నమోదు చేయాలి అని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో రాత్రికి రాత్రి ఆయా కేసుల్లో ఇప్పటికే నమోదు చేసిన రికార్డులను పోలీసులు మార్చారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడి పేరును కూడా చేర్చారు. హత్యాయత్నం 307 సెక్షన్లు కూడా జోడించారు. ఇక దీంతో పిన్నెల్లిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఇక మరోవైపు మాచర్లలో ధ్వంసానికి పాల్పడిన పిన్నెల్లిని అనర్హుడిగా ప్రకటించాలి అని ఇటు టీడీపీ నాయకుడు, మాచర్ల అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇక మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరో వివాదంలో కూడా చిక్కుకున్నారు. పాలవాయి గేట్ పోలింగ్ బూత్ లో ఈవీఎంను పగలగొట్టిన సమయంలో ఓ మహిళపై పిన్నెల్లి అడ్డగిస్తే ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ విషయంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకునే విధంగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ శ్రీనివాస్. మధు, ఎన్నికల సమయంలో మాచర్ల జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి పోలీసులు చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికే సిట్ విచారణ కూడా దరిదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే అనూహ్యంగా నిన్న సాయంత్రం మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటుకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ బయటికి రావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన విషయం చూసినట్లయితే గనక స్వయాన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ పాలవాయి గేటు దగ్గర ఉన్నటువంటి పోలింగ్ బూత్లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేయటము, ఈవీప్యాట్లను కూడా కింద విసిరేసినటువంటి పరిస్థితి కూడా చూడటం జరిగింది. అలానే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఏజెంట్ గా ఉన్నాడో అతనిపైన దుర్భాషలాడటము, అలానే బయటకు వచ్చి అడ్డగించినటువంటి మహిళల పట్ల కూడా అసభ్య పదజాలం కూడా ఉపయోగించినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే నిన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని డైరెక్ట్ గా మాజీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషన్ కు పంపడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరడం జరిగింది. అలానే రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఆ ఫుటేజ్ ను పంపించి చాలా వివరంగా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఆ వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఉదయాన్నే హఠావుటిన పల్నాడు జిల్లా ఎస్పీ అమిత్ గార్గ్ అక్కడికి చేరుకొని ఆ పరిసర ప్రాంతం అంతా కూడా పరిశీలించి అక్కడ వివరాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే గతంలో ఉన్నటువంటి సెక్షన్లు కాక అదనంగా సెక్షన్లు జోడించడము, అలానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడు వెంకటరామరెడ్డి ఇరువురిపై కూడా అదనమైన కేసు సెక్షన్లు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో బయట కార్యకర్తలు అడవుడి చేయటం వేరు, కార్యకర్తలు ఇబ్బందులు చేయటం వేరు. కానీ స్వయాన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి మరలా ఇప్పుడు ఎన్నికల్లో కూడా పోటీ పడుతున్న వ్యక్తే ఈవీఎంను ధ్వంసం చేయటము, పోలింగ్ బూత్లోకి అక్రమంగా వెళ్లటము చేసినటువంటి పనిని ప్రతి ఒక్కరు కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. దీనిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి, విచారణ జరుగుతుంది. ఆయన హౌస్ అరెస్ట్ పేరుతో ఇంట్లో ఉండాల్సిన వారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. శ్రీనివాస్, అయితే మనం చూడొచ్చు ఎన్నికల నుంచి కూడా ఇదే అంశం పైన రచ్చ జరుగుతూ ఉంది. మాచర్ల విషయానికి సంబంధించి కూడా విజువల్స్ లో కూడా చూస్తాం క్లియర్ గా. అంటే ఇంత విజువల్ ఉన్నా కూడా ఇప్పటి వరకు అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకంటే ఆల్మోస్ట్ 1 వీక్ దాటిపోయింది, అయినా కూడా ఇంతవరకు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? దీన్ని ఎలా చూడొచ్చు? అసలు అధికారం ఉంది అన్న అహంకారమా, లేకపోతే ఏమనరు మనల్ని ఏమనరన్న దాన్ని ఎలా చూడొచ్చు అసలు? అంటే ఎన్నికలకు సంబంధించిన జరిగినటువంటి ఘటనలో కేసులు అయితే నమోదు చేశారు, విచారణ అయితే జరిగింది, సిట్ అధికారులు కూడా ఆ ప్రాంతంలో పరిశీలించారు. కానీ స్వయాన ఎమ్మెల్యేనే పాల్గొన్నాడు అనేటువంటి సీసీ ఫుటేజ్ నిన్న మధ్యాహ్నమే ఎన్నికల కమిషన్ కు చేరడం జరిగింది. నిన్న మధ్యాహ్నం చేరిన కాడ నుంచి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. దానిపై యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్దమయ్యారు. అంటే ఇప్పుడు చూసినట్లయితే కనుక ఈ రోజు ఆ ఎస్పీ, పల్నాడు ఎస్పీ కూడా ప్రత్యేకంగా పరిశీలించడము, అక్కడ ఉన్న వారితో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఇమీడియట్లీగా యాక్షన్ ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఆయన గుంటూరు జిల్లా మాచర్లలో ఉండాల్సిన అతను, పల్నాడు జిల్లా మాచర్లో ఉండాల్సిన వ్యక్తి అనూహ్యంగా హైదరాబాద్ లో ఉన్నాను, అజ్ఞాతం నుంచి బయటకు వచ్చాను అనే విధంగా కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఆయన కోసం
ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏర్పాటు చేసి తప్పనిసరిగా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారు. ఎన్నికల నియమావళి పాటించాలి. ఎన్నికల నియమావళి పాటించకుండా ఎన్నికల సంఘానికి ఎదురు తిరిగిన విధంగా ఈవీఎంలను ధ్వంసం చేయటము, బూతులోకి చొచ్చుకెళ్లటము, అక్రమంగా వ్యవహారం చేయటము, అతిగా ప్రవర్తించినటువంటి వీటన్నిటిపై కూడా కేసులు నమోదు చేసి అతన్ని తక్షణమే అరెస్ట్ చేసే విధంగా కూడా చర్యలు సిద్ధమవుతున్నారు. ఒక విధంగా చూసినట్లయితే కనుక ప్రత్యేక బలగాలతోటి తప్పనిసరిగా పిన్నెల్లి సోదరులను ఈ రోజు లేదా రేపు అరెస్టు చూపించే అవకాశం కూడా కనపడుతుంది. అలానే చూసుకున్నట్లయితే కనుక అదనపు సెక్షన్స్ జోడించి భవిష్యత్తులో ఎవరు కూడా ఈవీఎం మిషన్లు అంటుకోవాలంటే భయపడే విధంగా కూడా శిక్షలు విధించే అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్, ఇప్పుడు ఆ టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా అనర్హతగా అంటే అనర్హుడుగా కేటాయించాలి కూడా వారు డిమాండ్ చేస్తుండే. గతంలో ఇలాంటి కేసెస్ ఏమైనా ఉండడం జరిగింది? అప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం జరిగింది? ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? అంటే గతంలో చూసినట్లయితే కనుక ఎమ్మెల్యే తాలూకా అనుచరులు లేదా పార్టీ కార్యకర్తలు అలాంటి వాళ్ళు ఈవీఎంలు ధ్వంసం చేయటము, ఈవీఎంల మీద అడ్డుకోవటము, పోలింగ్ బూత్ లో రద్దు చేయటం చేశారు. కానీ ఈసారి విచిత్రంగా డైరెక్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడికి వెళ్లి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. దానిపై ఎన్నికల కమిషన్ అసలు ఎటువంటి యాక్షన్ తీసుకుంటది, ఎటువంటి చర్యలకు సిద్ధమైంది? అలానే అసలు ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది? లేదా వీళ్ళు కోర్టును ఏమైనా ఆశ్రయిస్తారా, ఆశ్రయించరా? లేదు అనుకుంటే కనుక ఎన్నికల కమిషన్ టీడీపీ డిమాండ్ చేస్తున్నట్టు ఎన్నికలకు అనర్హుడుగా ప్రకటిస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల నియమావళి ప్రకారం చూస్తే కనుక కఠినంగా ఎమ్మెల్యేని శిక్షించే అవకాశం కనపడుతుంది. ఆయన పైన బలమైన కేసులు నమోదు చేస్తారు, బలమైన సెక్షన్స్ కూడా వేసే అవకాశం కనపడుతుంది. ఇక్కడ రాష్ట్రమంతా సంచలనం కలిగించే విధంగా ఎమ్మెల్యే అభ్యర్థి లోపలికెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టి పగలగొట్టినటువంటి ఘటన నమోదు కావడంతో ఆ వీడియో మొత్తం వైరల్ అవుతుంది. అలానే అడ్డు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఏజెంట్ను, బయట మహిళలను కూడా దూషించారు. అంటే ఈ కేసుకు సంబంధించి 1 నుంచి 3 సెక్షన్స్ అదనంగా జోడించే అవకాశం కనపడుతుంది. వారిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్ కూడా చర్యలకు సిద్ధమయ్యే అవకాశం అయితే కనుక ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్.